కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు, నిబంధనల విరుద్ధంగా భూమిని చదువుని చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాగా అనిపించాను. నేను చూస్తుంటే ఆ చిన్న అమ్మాయిలకు గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు అంతే కదా. ఎస్సీ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీ భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ వాళ్ళు ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగుండే రాబోయే తరాలకు అన్నమేస్తారు. ఇక అంటే ఏవీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు, పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఏవీవీపీ కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఒక కార్యకర్తను రాత్రి కూడా వదిలిపెట్టలే. అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు, ఇంకో 2-3 కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే. ఇంత ఘోరమైన అరాచకమా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎవరైతే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులు కొట్టారో ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మీరు విచారణ జరపాలి. మీరు హోమ్ మినిస్టర్ గానే చెప్తున్నాను నేను. మాకు విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఇలా విద్యా కమిషన్ వేసారు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు. మరి ఎడవేరు మీ నోర్లు ఎడవైనాయి? మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా, మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యల్లో కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే, కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. మీరు భూములు అమ్ముకోండి అని కాంగ్రెస్ పార్టీ దగ్గర అమ్ముకునే విధంగా స్వేచ్ఛనిస్తున్నట్టే. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు వాటా వీళ్ళకి వస్తుంది. ఏడవైనా మీ కమిషన్ చైర్మన్ అండి, మీరు ఉద్యమకారులు కదా. కానీ వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతిస్తాం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇది భూములమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారంటే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు. అరే నువ్వు అమ్మడానికి ప్రభుత్వం భూములు ఉన్నాయి, అది అమ్ముతావా? ఏ అభివృద్ధి కోసం అమ్ముతావా? అంటే అమ్మి పాలిస్తావా? నువ్వేం పాలించేది? కేఏ పాలకు రాష్ట్రం ఇస్తే పాలిస్తాడు. అమ్మి ఏమంటే అమ్మి పాలించమంటే నువ్వు పాలించేది ఏంది అంటున్నా. నువ్వు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలనే చెప్పనేపుతీవి. నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేయనేస్తేవి. అప్పులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తేవి. అప్పుల విషయం ముందే తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అమ్ముతావు భూములు? చెప్పండి. అప్పుడే మేము భూములు అమ్ముతాం, ప్రజల ఆస్తులు అమ్ముతాం, రాష్ట్రాన్ని పాలిస్తాం ముందు చెప్తే 1 కోటి పడకపోతుండే, 1 సీట్ రాకపోతుండే. నీకు ముందు ఎందుకు చెప్పాడు ఎన్నికల ముందు? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు, నిజాయితీగా లెక్కలు చెప్పాడు. మొన్నటి వరకు కూడా 10,000 కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం ఈ బియ్యం కోసమని. ఒక్కొక్క కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్కొక్క కిలోకు
బియ్యం కోసం అని చెప్పి అన్నారు. నేనేమంటున్నా అంటే ఈ 5 కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి. ఈ 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఈ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందా స్పష్టం చేయాలి. కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి. మీరు పెడతలేము, కేంద్రం పెడతలేదు, రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటేనే దాన్ని ప్రూవ్ చేస్తాను నేను. అరే 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కిలోకు 40 రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మిల్లింగ్ నుంచి ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ కానీ సుద్దిల తాలూపాచాలని గోన సంచి పైసలు కానీ లాస్ట్ కు వీళ్ళు కొనుగోలు ముందు వీళ్ళు చేయాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది. దానికి మిత్తి చేసుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది. అరే 40 రూపాయలు ఇచ్చేది మేము, 5 కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము. ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు. 10 రూపాయలు యాడ్ చేసారు మీరు ఇచ్చేది ఎంత? 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటలు చేస్తున్నారు. మరి 40 రూపాయలు ఇచ్చిన మోడీ గారు ఏమనాలి? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమనాలి? నీకు అదన భారం ఎంత పడుతుంది? 2,000 కోట్లు అదన భారం పడుతుంది.